server 1 and server 2. Okay. So server 1 లో ఫైల్ 1 ఉంది, దాన్ని మనం సర్వర్ 2కి పంపించాం. ఓకే, సర్వర్ 1 లో ఫైల్ 1 ఉంది, దాన్ని సర్వర్ 2కి పంపించాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ కేస్, కేస్ 1 బాగుంది. సో సెకండ్ కేసులో మనం ఏం చేస్తామంటే, సెకండ్ కేసులో సర్వర్ 1 లో ఉన్న డిఐఆర్, సర్వర్ 1 లో ఉన్న డైరెక్టరీ సర్వర్ 2 లోకి సెండ్ చేశాం. సర్వర్ 2 లోకి సెండ్ చేశాం. సర్వర్ 1, సర్వర్ 2. సో రియల్గా ఇది ఫస్ట్ కేస్ అనుకుంటే ఇది రెండో కేస్, సెకండ్ కేస్. సో థర్డ్ కేస్ ఎలా అంటే మూడో కేస్. థర్డ్ కేస్ ఏంటంటే ఇప్పుడు చూడాల్సింది అంటే యూ కెన్ ఆల్సో కాల్ థర్డ్ సినారియో. థర్డ్ సినారియో ఏంటి అంటే మనకి చూడండి, యాక్చువల్గా మనం సర్వర్ 1 లో ఉంటాం, ఇది సర్వర్ 2. సో సర్వర్ 2 లో ఉన్న ఈ వ్యక్తి సర్వర్ 1కి ఫైల్ పంపిస్తాడు. దిస్ ఇస్ వాట్ ఫైల్ 1 అవ్వచ్చు లేదా డైరెక్ట్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు. దే కెన్ సెండ్. సో సర్వర్ ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ 1. ఓకే, ఇది ఒకటి కేస్, థర్డ్ కేస్. సో అలాగా ఫోర్త్ కేస్ తీసుకుంటే, ఫోర్త్ కేస్. సో ఈ ఫోర్త్ కేసులో ఎలా ఉంటుంది అంటే నాలుగో కేసులో సర్వర్ 1 లో మనం ఉన్నాం, సర్వర్ 2 లో ఫైల్ 1 ఉంది, సర్వర్ 2 లో డిఐఆర్ 1 ఉంది. సో డైరెక్టరీ 1 ఉంది, ఫైల్ 1 ఉంది. బట్ ఇక్కడ కేసు ఏంటంటే ఈ సినారియోలో అంటే ఈ ఫోర్త్ సినారియోలో సర్వర్ 2 లో ఉన్న ఫైల్ డైరెక్ట్ గా ఇక్కడ వీడు తీసుకోవాలి డైరెక్ట్ గా. అంటే వీడు ఇక్కడే ఉంటాడు, సర్వర్ 1 లో ఉన్న పర్సన్ ఇక్కడే ఉంటాడు. బట్ ఐ వాంట్ టు గెట్ దిస్ డైరెక్టరీ 1 అండ్ గెట్ దిస్ ఫైల్ 1 ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ 1. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం సర్వర్ 2 లో ఉన్న ఈ ఫైల్ ని డైరెక్ట్ గా ఇతను తీసుకోవాలి. దట్ మీన్స్ వాట్, గెట్ దిస్ ఫైల్, గెట్ దిస్ డైరెక్టరీ. గెట్ మీన్స్ వాట్, సో దిస్ ఇస్ ఆల్సో కాలింగ్ యాజ్ ఎ పుల్ అనమాట. పుల్ అంటే లాక్కోవడం. సో గెట్ పుల్ తీసుకోవాలి ఇప్పుడు ఇతను. అంటే సర్వర్ 1 లోనే ఉంటాడు, బట్ సర్వర్ 1 లో ఉన్న వ్యక్తి ఇక్కడికి లాక్ కావాలి అంటే సర్వర్ 2 లో ఉన్న ఫైల్ని అట్లా. అంటే ఇక్కడ కాఫీ కాదు యాక్చువల్గా. సో తీసుకోవటం, గెట్టింగ్. దిస్ ఇస్ వాట్ పుల్లింగ్, గెట్టింగ్. ఎస్. సో ఇప్పుడు వరకు ఫస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఇక్కడ కాఫీ చేయటం చూసాం. కాఫీ ఇన్ ద సెన్స్ వాట్, ట్రాన్స్ఫరింగ్ చూసాం. ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ ఇట్లా చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుందంటే సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి వెళ్తుంది ట్రాన్స్ఫర్. దిస్ ఇస్ వాట్, దట్ మీన్స్ వాట్ కాఫీ అనుకోండి, లేదా దీన్నే ఇంకో భాషలో మనం ఏమంటామంటే పుష్. అర్థమైంది అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ డైరెక్ట్ గా చెప్పాలంటే ఈ కేస్ 1 అనేది ఇది పుష్ బేస్డ్ మెకానిజం యాక్చువల్ గా చెప్పాలంటే. అది యాక్చువల్ గా. సో ఇది ఇప్పుడు ఏంది, ఇది ఏమవుతుంది అంటే ఇది పుల్ బేస్డ్ మెకానిజం అయితే దిస్ ఇస్ వాట్ పుల్ బేస్డ్.
అట్లా అంటే రకరకాలుగా అన్నమాట. అంటే మనం ఏదైనా సరే డేటాని తీసుకోవడానికి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పుష్ బేస్డ్, రెండు పుల్ మెథడ్. అంటే ఏంది ఇది ఇక్కడ మనం అక్కడున్న డేటాని తీసుకుంటాం అంతే. అక్కడున్న డేటాని తీసుకుంటాం. సో అక్కడున్న డేటాని తీసుకోవాలంటే ఇది స్టోరీ. అక్కడున్న డేటాని తీసుకోవాలంటే ఇది స్టోరీ. అంటే దీన్ని బట్టి మనకి ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే మీరు సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఓకేనా? చూస్తున్నామండి. ఓకే అండి. ఎస్ రిమైనింగ్ పీపుల్ మధుకర్ ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్ నాట్? Yes. Are you understanding the concepts? Yes, I'm clear. Clear or not? Yes. Clear, KK. సో ఫోర్త్ కేసులో అక్కడున్న డేటాని మనం తీసుకుంటాం. గెట్టింగ్ దట్ మీన్స్ పుల్లింగ్. ఎస్ ఇప్పుడు ఈ మెకానిజం దిస్ ఇస్ వాట్ పుల్ బేస్డ్ మెకానిజం. సో దిస్ పుల్ బేస్డ్ మెకానిజం లో మనం ఏం చేయాలి? సింపుల్ గా సో కమాండ్స్ ఎలా రాయాలి, ఎలా తీసుకోవాలి అక్కడున్న డేటాని అనేది ఇప్పుడు మనం సో చూస్తే ఇక్కడ మనకి సపోజ్ సర్వర్ 1 లో మనం ఎస్ KK1 ఉన్నాడు, సర్వర్ 2 లో KK2 ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో KK1 KK2 మిషన్ నుంచి డైరెక్ట్ గా మనం కంటెంట్ తీసుకోవాలి, డేటాను తీసుకోవాలి. సో అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? KK1 మిషన్ లోనే ఉండాలి. దిస్ ఇస్ అవర్ మిషన్, ఐఎమ్ హియర్, ఓకే. బట్ నౌ ఐ వాంట్ టు గెట్ దిస్ ఫైల్. సో దీనికి ఎలా రాయాలి? సింపుల్ గా SCP రాయాలి అంతే. SCP ఓకే, SCP రాయాలి. ఓకే రాస్తాను. సో SCP రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం చేయాలి? జనరల్ గా ఇక్కడ ఏదైతే ఉందో మనం KK2 ఎస్ అతను రాయాలి. KK2 ఓకే. KK2 ఇది ఏదైతే సర్వర్ IP అడ్రస్ ఉందో సర్వర్ IP 1.2.3.4 దట్ మీన్స్ వాట్ సర్వర్ 2 IP. సర్వర్ 2 IP అడ్రస్ రాస్తాం. ఓకే సర్వర్ 2 IP. సో రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో సర్వర్ 2 రాసిన తర్వాత కోలన్. సో ఎక్కడున్న ఫైల్ ని మనం తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని రాయాలి. సపోజ్ మనం ఇక్కడ /home/KK2 ఇక్కడ నుంచి తీసుకుంటాం. /home/KK2 ఇక్కడ నుంచి తీసుకుంటాం. బట్ ఎక్కడికి రావాలి అనేది ఇప్పుడు మనం మెన్షన్ చేయాలి. దట్ మీన్స్ వాట్ వీఆర్ టేకింగ్ దిస్ ఫైల్ ఫ్రమ్ దిస్ ప్లేస్, దిస్ లొకేషన్. దిస్ is also called as a yes friends server 2 location. సర్వర్ 2 లొకేషన్ మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్. అంటే టేకింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ లొకేషన్ అని అర్థం. సర్వర్ 2 లొకేషన్. ఆ తర్వాత సర్వర్ 2 లొకేషన్ తర్వాత ఇప్పుడు మనం సర్వర్ 1 లొకేషన్ మెన్షన్ చేయాలి. సర్వర్ 1 లొకేషన్ వేర్ వి నీడ్ టు గెట్, ఎక్కడికి తీసుకురావాలి, ఎక్కడికి రావాలి. ఎస్ వేర్ షుడ్ ఐ గెట్ అంటే అప్పుడు సర్వర్ 1 లొకేషన్ మనం ఇవ్వాలి. సో సర్వర్ 1 లొకేషన్ మనం ఎలాగిస్తాం? మన ఇష్టం. మనం ఏంటి /home/KK2 అదే ఇప్పుడు KK1 ఇస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం KK1 అనే ఫోల్డర్లోకి సో ఏదైతే KK1 ఇది ఉందో అది మనం మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ యాక్చువల్గా ఫోల్డర్ పేరు మెన్షన్ చేయాలి. మనం ఏ ఫోల్డర్ని అయితే టార్గెట్ ఇక్కడ సర్వర్ 2లో నుంచి తీసుకోగలుగుతున్నామో ఆ ఫైల్ని మెన్షన్ చేయాలి. అంటే ఆ ఫైల్ని మనం మెన్షన్ చేస్తే అప్పుడు ఏమైంది? సర్వర్ 1 లొకేషన్లోకి వచ్చేస్తుంది. సర్వర్ 1 లొకేషన్కి వచ్చేస్తుంది. అంటే ఆ ఫైల్ని మనం మెన్షన్ చేయాలి. ఫైల్ని మనం మెన్షన్ చేస్తే అది సర్వర్ 2లోకి వచ్చేస్తుంది. అంటే అది ఎలాగా ఫైల్ అంటే ఫైల్ 1. ఎస్ అంటే ఎక్కడ /home/KK2 ఫైల్ 1, ఆ ఫైల్ 1 ఇక్కడికి మనం మెన్షన్ చేస్తాం. సో /home/KK1. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం రైటింగ్ దిస్ మనం అంటే మనం ఎక్కడ ఉంటాం? మనం అంటే ఇక్కడే ఉంటాం మనం. ఎస్ ఐఎమ్ ఇన్ దిస్ ప్లేస్. KK1 అనేవాడు తమ హోమ్ డైరెక్టర్ నుంచే పనిచేస్తూ ఉంటాడు ఎప్పుడైనా సరే, ఆల్వేస్. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలా అంటే అవసరంలా. దాని బదులు మనం డాట్ అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. డాట్ మీన్స్ వాట్? కరెంట్ డైరెక్టరీ. యు ఆర్ ఇన్సైడ్ ఏ కరెంట్ డైరెక్టరీ. కాబట్టి ఇక్కడున్న ఇది కరెంట్ డైరెక్టరీ లోపలికి కూడా మనం మెన్షన్ చేసేదానికి అవకాశం డైరెక్ట్గా.
కరెంట్ డైరెక్టరీ అంటే /1 KK1 ఇలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో దాన్ని మనం చూద్దాం. So launch instances. Create a server 1. Create one more server. So number of instance 1. సో సర్వర్ 1, సర్వర్ 2 రెండు సర్వర్లు మనం రెండు సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. సర్వర్ 1లోకి లాగిన్ అవుతుంది ఫస్ట్. సర్వర్ 1లోకి లాగిన్ అవుదాం. ఆ తర్వాత సర్వర్ 2లోకి లాగిన్. సో తర్వాత సర్వర్ 1లో లాగిన్ అయిన తర్వాత యూజర్ యాడ్ KK1 /everything KK1. So user add KK2 /everything KK2. Okay. So after creating the users, VAM, etc. SSH. సర్వర్ 1 లోకి మనం KK1 లాగిన్ చేద్దాం. సర్వర్ 1లో KK1 లాగిన్ చేయడానికి మనం ఈ రూట్ యూజర్ని డైరెక్ట్గా షట్ డౌన్ చేద్దాం, తీసి పడేసి. సో ఫ్రెష్గా వెళ్ళండి, పట్టి
పట్టీలోకి వెళ్ళి సో నౌ సర్వర్ 1 ఐపీ అడ్రస్ కాపీ చేయండి. సర్వర్ 2 ఐపీ. సో ఇలాగా నోట్ ప్యాడ్ లో సర్వర్ 1 ఐపీ అడ్రస్, సర్వర్ 2 ఐపీ అడ్రస్ తీసుకుని సర్వర్ 1 ఐపీ నుంచి డైరెక్ట్ గా C2 ఐఫోన్ యూజర్ sudo ఐఫోన్ యూజర్ యాడ్ KK2 రాస్టర్ KK2. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ VIM ETC search 65 సర్వీస్ ఇది యాక్చువల్గా దీని సెషన్ లాగౌట్ చేయండి. లాగౌట్ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వేరే సెషన్కి వెళ్తాం. బట్టి సో ఇది యాక్చువల్గా సో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మిషన్స్ లో 2 టెర్మినల్స్ లో లాగిన్ అయి ఉన్నారు ఆల్రెడీ. KK2 అనే వ్యక్తి ఒకటి ఉన్నాడు, KK1 వ్యక్తి వ్యక్తి ఇద్దరు ఉంటారు ఇక్కడ. సో 2 మెంబర్స్ KK2 KK1 కూడా లాగిన్ బట్టి సో సర్వర్ ఐపీ అడ్రస్ 1 తీసుకుని లాగిన్ KK1. సో ఇక్కడ KK1 ఇక్కడ KK2 ఇద్దరు యూజర్స్ ఉన్నారు. బట్ KK1 ఈజ్ ఇన్సైడ్ సర్వర్ 1 అండ్ KK2 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ సర్వర్ 2. ఇద్దరు వేరే వేరే సర్వర్స్ లో ఉన్నారు. సో ఇక్కడ క్లియర్ ఓకే. సో చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తామంటే
ఈ KK1 అనే వ్యక్తి ఎస్ ఆల్రెడీ ఈ KK2 అనే వ్యక్తి ఉన్న ఫైల్స్ ని మనం తీసుకోవాలని చెప్పాము ఆల్రెడీ. ఎలాగా KK2 లో ఉన్న వ్యక్తి ఫైల్, దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ అ ఫైల్ ఫర్, this is a file of KK1 user, this is a directory of KK1 user, KK2 user, but now ఈ KK1 అనే వ్యక్తి సర్వర్ 1 నుంచి లాక్కోవాలి ఆ ఫైల్స్ ని. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలంటే సింపుల్ మోడల్లో ఇక్కడ సర్వర్ 2 లో KK2 ఉన్నాడు, వాడు ఒక ఫైల్ తయారు చేస్తాడు. లెట్స్ సే సో టచ్ ఫైల్, ls ఫైల్ 1 వచ్చేసింది. సో టచ్ ఫైల్ 2, ఈ టచ్ ఫైల్ 2, రెండు ఫైల్స్. ఆ తర్వాత npdir డైరెక్టరీ 1 ఇలాగా. దీన్ని చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టరీ 1 ఉంది, ఫైల్ 1 ఉంది. బట్ నౌ ఈ ఫైల్ 1 డైరెక్టరీ 1 అనేది KK1 యాక్సెస్ చేసుకోవాలి, తీసుకోవాలి. అంటే గెటింగ్, దట్ మీన్స్ వాట్, లాక్కోవడం. దాన్నే మనం పుల్ అంటాం. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్ గా ls-l చేస్తే 0, టోటల్ 0 ఫైల్స్ ఉన్నాయి. ls-l చేస్తే టోటల్ 0 ఫైల్స్ ఉన్నాయి. సో కాబట్టి 0 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ ఫైల్స్ తీసుకోవాలంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. ఈ కమ్యూనికేషన్ కోసం SSH కీ చేయాలి. సో కీస్ జనరేట్ చేద్దాం. సో కీస్ జనరేట్ అయినది పూర్తి స్థాయిలో మనకు కనపడాలంటే ls రాసి .ssh రాస్తే కనిపిస్తుంది. పబ్లిక్ IP అడ్రస్ అంటే ఇది ప్రైవేట్. ఇక్కడ చూస్తే దీన్ని మీరు PUB, దట్ మీన్స్ వాట్, పబ్లిక్. ఇది మీన్స్ వాట్, ప్రైవేట్. అంటే కీస్ అనమాట. వీటినే మనం కీ పేర్ అంటాం. కీ పేర్ అంటే పబ్లిక్ కీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కీ. సో IDRSA అనేది ప్రైవేట్ కీ, IDRSA డాట్ అనేది పబ్లిక్ కీ. సో కీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అక్కడ. సో ఇక్కడ KK2 ఇన్ ద సెన్స్ వాట్, సపోజ్ మీరు చూడండి KK2 అనే వ్యక్తి SSH కీ జన్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. SSH key gen, press enter button. Okay, yes, okay, 1 2 3, 1 2 3. Okay, good. సో ఇక్కడ కూడా కీస్ జనరేట్ అయినాయి. అవి చూడాలంటే ls-.sh. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే IDRSA అనేది ప్రైవేట్ కీ, ఇది అనేది పబ్లిక్ కీ పేరు. అయితే IDRSA మనం ఓపెన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. సో IDRSA మనం ఓపెన్ చేసి చూడొచ్చా, చూడు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సో క్లియర్. సో cd.ssh ls cat id underscore RSA ఇలా ఓపెన్ చేసి చూడొచ్చు సింపుల్ గా. ఎలా ఉంటుంది అది IDRSA అంటే ఇలా లోపల ఎలా. దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ కీ ఎన్క్రిప్టెడ్ మోడల్ టోటల్ గా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ RSA అల్గారిథం ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. అందుకని ఇక్కడ రాశారు ప్రైవేట్ కీ. దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ కీ, దట్ మీన్స్ వాట్, IDRSA అనేది ప్రైవేట్ కీ రియల్ గా చెప్పాలంటే. ఓకే, సో దీనికి మొత్తం ఎన్క్రిప్షన్, ఈ భాష ఆవిడకి అర్థం కాదు రియల్ గా. ఓకే, ప్రైవేట్ కీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ కీ కూడా చూద్దాం. ls రాసి ఇది IDRSA పబ్ అంటే దాంట్లో ఏముంటుందో చూద్దాం. ఏం లేదు, క్యాట్ IDRSA.pub, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇలా ఉంటుంది పబ్లిక్ కీ. చూసారా పబ్లిక్ కీ ఎలా ఉంది, 172.31.32.93. ఇదేంది ఇది KK1 యొక్క పబ్లిక్ IP అనుకోండి, సారీ పబ్లిక్ కీ అనుకోండి. ఓకే, ఆ పబ్లిక్ కీలో ఇది ఉంది ఏంటి, ఇది అసలు ఇదేంటి 172.31.32.39 ఏంటి. ఎస్, అది మీ సర్వర్కి వెళ్ళి చూడండి ఒకసారి, మీకు ఏంది అర్థమైంది. సో
మీరు ఇక్కడ సర్వర్లకు రండి. సో జనరల్గా KK1 అనే వ్యక్తి సర్వర్ 1లో లాగిన్ అయ్యాడు. ఆ సర్వర్ 1కి ఇలా క్లిక్ చేయండి. సర్వర్ 1కి ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. 172 31 32 93. దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ IP అడ్రస్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది పబ్లిక్ IP, ఇది వచ్చేసి ప్రైవేట్ IP. ప్రైవేట్ IP అంటే యాక్చువల్గా ఒక మిషన్ యొక్క ప్రైవేట్ IP ఇది యాక్చువల్గా. ఓకే, సో దట్ మనం కమ్యూనికేషన్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంటే మనం ప్రైవేట్ IP అడ్రస్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాం. సరే చూద్దాం. ఇది యాక్చువల్గా అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే జనరల్గా టోటల్గా ఇది వచ్చేసి పబ్లిక్, అది వచ్చేసి ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏంది, ప్రైవేట్ అంటే ఏంది, ఏం లేదు, లాక్ కీ, కీ లాక్ అంతే. ఒక లాక్, ఇది లాక్ అనుకోండి పబ్లిక్, ఇదేమో కీ అనుకోండి. కీ అంటే ఏంది, పాస్వర్డ్ అనుకోండి. అలాగా రెండు రెండు విధాలుగా. సరే ఇప్పుడు మనం యాక్చువల్గా ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే మనం కీస్ ఎక్స్చేంజ్ చేసామో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. సో క్లియర్, క్లియర్, ఓకే. సిడి టిల్డా, సారీ, టిల్డా టిల్డా, ఓకే, ఇలా ఉంది. సరే అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం సర్వర్ 2కి వెళ్దాం. సో సర్వర్ 2లో మళ్ళీ మనకి ls cd డాట్ ssh ls, సో RSA ఉంది ఇక్కడ, ఐడి RSA పాపం. సో మనం ఇది చూసినా మీకు అర్థమైంది, క్యాట్ ID_RSA పబ్లిక్. ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు. ఎస్ 172.31.47.201. ఇదేంది ఇది, జనరల్గా చెప్పాలంటే అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో మనకి సర్వర్ 1కి సంబంధించిన పబ్లిక్ కీ ఉంటుంది, సర్వర్ 2కి సంబంధించిన పబ్లిక్ కీ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్చేంజ్ చేస్తాం. ఎలా ఎక్స్చేంజ్ చేయాలంటే కాఫీ ఐడి అనే ద్వారా. ఓకే, ఎట్లా కాఫీ చేయాలో మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం KK ఇక్కడ ఉన్నాం మనం, KK1 దగ్గర ఉన్నాం మనం. మీరు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి, SH కాఫీ ఐడి, SH కాఫీ ఐడి. ఓకే గుడ్. సో SH కాఫీ ఐడి చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఎక్కడ కాఫీ చేయాలో తెలుసుకోవాలా. ఎక్కడ కాఫీ చేయాలా అంటే మనం KK2 సర్వర్ IP అడ్రస్ ఇక్కడ, ఎస్ అంతే, సర్వర్ IP అడ్రస్ KK2 సర్వర్ IP అడ్రస్. ఓకే, SSH కాఫీ ఐడి. సో మనం ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన వెంటనే డూ యూ వాంట్ ప్రొసీడ్ ఎస్, సో ఫార్ సో అంటుంది. ఓకే, సో మనకి కీస్ యాడ్ అవుతాయి. ఓకే క్లియర్. సో అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్తాం KK2. సో KK2కి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ కూడా SSH కాఫీ ఐడి KK1 ఎట్ KK1 IP అడ్రస్. ఎస్
సో చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ KK2లో ఒక ఫైల్ ఒక డైరెక్టరీ తయారు చేసేసి అక్కడి నుంచి లాక్కోవాలి మనం. అంతే సింపుల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది KK2, ఇక్కడ ఒక ఫైల్ తయారు చేద్దాం. టచ్ ఫైల్ 1. ఎస్, ఇది టచ్ ఫైల్ 1. సో ls-l చేస్తే సరే ఆల్రెడీ ఫైల్ 1. ఓకే, ఫైల్ 1 ఇక్కడ ఉంది, ఫైల్ 2 కూడా ఉంది, dir1 ఉంది KK2లో, KK2 మిషన్ లో. సో నా ఫైల్ 2ని అక్కడికి లేదా ఫైల్ 1 డైరెక్టరీ 1 అక్కడికి మనం తీసుకోవాలి. ఎక్కడికి తీసుకోవాలి? సర్వర్ 1. సర్వర్ 1కి తీసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. ఎస్, దిస్ ఇస్ సర్వర్ 1. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే SCP వాడతాం, కాఫీ వాడిన తర్వాత సింపుల్ గా ఎక్కడి నుంచి తీసుకోవాలో అది రాస్తాం. KK2 ఏ సర్వర్ IP అడ్రస్ రాయాలి. KK2 సర్వర్ IP, KK2 సర్వర్ IP ఇది యాక్చువల్గా ఇది రాయాలి. సో కాఫీ ఇక్కడికి వచ్చేసరికి మౌస్ రైట్ క్లిక్ పేస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఎక్కడున్న ఫైల్ అనేది మెన్షన్ చేయాలి మనం. ఎక్కడున్న ఫైల్ అది అంటే సింపుల్ గా /home KK2 ఫైల్ 1, అది లొకేషన్, దాని లొకేషన్ ఫైల్ 1 ఎక్కడికి రావాలి అనేది మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి రావాలో మెన్షన్ చేయాలంటే మనం డాట్ కూడా ఇవ్వచ్చు, పీరియడ్. బికాస్ ఆఫ్ దిస్ వన్ డైరెక్ట్ గా మనం మన కరెంట్ డైరెక్టరీలోకి ఆ ఫైల్ ని కాపీ చేయొచ్చు. FILE1 డాట్ చుక్క పెడితే ఏమైంది? డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో ఈ KK1 వాడు ఎవడైతే వాడు ఫోల్డర్ లో వర్క్ చేస్తున్నాడో అదే ఫోల్డర్ లోకి ఈ ఫైల్ 1 అనేది కాపీ అయింది డైరెక్ట్ గా. లేదు మనం సపరేట్ గా మెన్షన్ చేసుకోవచ్చా? సపరేట్ గా మెన్షన్ చేసుకోవచ్చు, ఏ ఫోల్డర్ లోకి రావాలనేది మన ఇష్టం. అది డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 లేకపోతే ఇంకోటా మన ఇష్టం మెన్షన్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు గెట్ ద ఫైల్ ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. సో చూడండి, సో ls టైప్ చేయండి. చూసారా, ఫైల్ 1 వచ్చేసింది. యాక్చువల్గా ఫైల్ 1 మన దగ్గర లేదు, ఫైల్ 1 వచ్చింది అట్లా. సో అలా కాకుండా డైరెక్టరీ ఉన్నది. డైరెక్టరీ అంటే ఏంది? ఇది KK2లో డైరెక్టరీ 1 ఉంది. దీన్ని మనం కాపీ చేయాలా? ఎక్కడికి? KK1కి. ఎస్, కాపీ మీన్స్ వాట్? గెట్టింగ్ ద డైరెక్టరీ ఫ్రమ్ సర్వర్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ అగైన్ SCP KK2 యొక్క ఎస్ IP అడ్రస్ ఇది, KK2 IP అడ్రస్ ఇది. తీసుకొని డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే /home /KK2/dir1 ఎక్కడికి అంటే చుక్క ఇన్ ద సెన్స్ వాట్? డాట్ కరెంట్ డైరెక్టరీలోకి కాపీ చేస్తాం. సింపుల్. సో అయితే ఇక్కడ మనం ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇక్కడ SCP-R పెట్టాలి. ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టరీస్ వీ మస్ట్ ఇన్క్లూడ్ R మీన్స్ వాట్? రికర్సివ్ మెథడ్. అంటే ఫైల్స్ ని కాపీ చేసి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఒక ప్రొసీజర్, బట్ డైరెక్టరీని కాపీ చేయాలంటే ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజరే -R ఫ్లాగ్ లేకుండా నువ్వు కాపీ చేయలేవు డైరెక్టరీస్ ని. ఓకే, ఎందుకంటే dir1 అనేది డైరెక్టరీ. ఈ చుక్క ఏంటంటే కరెంట్ డైరెక్టరీలోకి వెళ్తుంది అని అర్థం, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దట్ ఈస్ డాట్ ఇండికేట్స్ దాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి కాపీ చేయండి అని అర్థం. డాట్ లేకుండా మనం మన ఇష్టం వచ్చిన డైరెక్టరీ పేరు మనం మెన్షన్ చేసుకోవాలి, అది మన ఇష్టం. ఓకే, సో ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే ఓకే, అయిపోయిన తర్వాత సో ఆల్రెడీ సర్వర్ 2లో ఉన్న ఇదిగో ls చేస్తే dir1 సర్వర్ 2లో కనిపిస్తుంది, KK2 దగ్గర. ఇప్పుడు నేను సర్వర్ 1లో
KK1 దగ్గర కూడా DAR1 నాకు కనపడాలి. సో ప్లస్ ఎంటర్ బటన్ LS చూసారా, DAR1 ఇక్కడికి వచ్చింది. అంటే అక్కడ ఉన్న ఫైల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. దిస్ ఈస్ వాట్ గెట్టింగ్ ద ఫైల్, గెట్టింగ్ ద డైరెక్టరీ ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ 1. అట్లా ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకోవాలి. కీస్ జనరేట్ చేయటం, కీస్ కాపీస్ చేయటం, ఆ తర్వాత ఫైల్స్ డైరెక్టరీస్ కాపీ చేయటం అనేది మన టాస్క్. ఇది యాక్చువల్గా దీనికి మనం SCPని వాడతాం. మనం ఏ లొకేషన్లో ఇస్తే ఆ లొకేషన్లో ఫైల్ కాపీ అయిపోతుంది. మనం ఏ లొకేషన్ నుంచి కాపీ గెట్ తీసుకోవాలో ఆ లొకేషన్ మనం అక్కడ ఇస్తే అది అయిపోతుంది. అంటే ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, ఇదే స్టేట్మెంట్. ఇది SCP-R రికర్సివ్ మెథడ్. ఓకే, సో ఇదంతా ఈ స్టోరీ అంతా వచ్చేసి డైరెక్ట్ గా సర్వర్ 2కు సంబంధించిన స్టోరీ అంతే. సర్వర్ 2 అంతే. సో ఈ చుక్క అనేది సర్వర్ 1 చుక్క డాట్. అంటే దాని అర్థం ఏంటంటే బాబు, మీరు KK1 మిషన్ నుంచి ఒక డైరెక్టరీని తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ లొకేషన్ మెన్షన్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలా? /home KK2 DAR1 లో ఉన్న ఈ డైరెక్టరీని తీసుకోవాలి. అందుకని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఇప్పుడు ఇది మనకి ఏమైందంటే సర్వర్ 2 లొకేషన్ యాక్చువల్గా. ఇది డాట్ అనేది ఏంటంటే సర్వర్ 1 లొకేషన్. అంటే సర్వర్ 1 లొకేషన్ ఉన్న ఆ డైరెక్టరీని సర్వర్ 2లో ఉన్న ఆ లొకేషన్ లో ఉన్న ఆ డైరెక్టరీని సర్వర్ 1 లోకి మనం కాపీ చేసుకోం. దిస్ ఈజ్ వాట్ గెట్టింగ్. అంటే మనం సర్వర్ 1లోనే ఉన్నాం. సర్వర్ 1లోనే ఉండి సర్వర్ 2లో ఉన్న ఈ డేటాని తీసుకుంటున్నాం. దీన్నే మనం ఏమంటాం అంటే పుల్లింగ్, అంటే పుల్ బేస్డ్ మెకానిజం. గెట్టింగ్ తీసుకో, ఎస్ టేకింగ్. అంటే టేకింగ్ అన్నా నా పుల్లింగ్ అన్నా గెట్టింగ్ అన్నా రెండు మెథడ్స్ ఒకటే, రెండు ఒకటే. అంటే టేకింగ్, పుల్లింగ్, గెట్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాపీ కాదు. కాపీ అంటే ఏంది? సర్వర్ 1లో ఉన్న ఫైల్ ఇంకో దగ్గర కాపీ చేయటం. నో, ఐఎమ్ నాట్ కాపీయింగ్, ఐఎమ్ టేకింగ్, ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ పుల్లింగ్, దట్స్ ఇట్ ఫ్రమ్ సర్వర్ 2. అంటే నేను సర్వర్ 1లోనే ఉన్నాను, సర్వర్ 2. సర్వర్ 3లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్, సర్వర్ 4లో చేసుకో, నో ప్రాబ్లం, యూ కెన్ చేయి. సో బట్ the connection must be established before that, otherwise it is not possible. So the connection must be established between these two host missions. That means two hosts. దాని అర్థం ఏంటంటే ఇక్కడ అక్కడ రెండింటికి మధ్య కనెక్షన్ ఏర్పడాలి. కనెక్షన్ ఏర్పాటు చేసే వ్యక్తే SH కీస్ ఎక్స్చేంజ్ కీస్. మీ కీస్ అక్కడ, వాళ్ళ కీస్ ఇక్కడ. అంటే మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ యువర్ ఫ్లాట్, ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫ్లాట్, ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఫ్లాట్, ఓకే. ఇది మీ ఫ్లాట్, ఇది మీ ఫ్రెండ్ ఫ్లాట్, మీది ఫ్రెండ్. సో జనరల్ గా మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్ అండ్ యు ఆర్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, ఓకే అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లాట్ కి సంబంధించిన ఏదైతే లాక్ చేసి ఉంటారో దాని కీస్ ఈయనకి ఇస్తారు. ఆల్రెడీ కీస్ ఆర్ అవైలబుల్. సో అంటే ఇక్కడికి ఇస్తారు. అప్పుడు ఆయన ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలన్నప్పుడు ఈ కీస్ ఉపయోగించి లాక్ ఓపెన్ చేసి లోపలికి రాగలరు. అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్కి, ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్కి మీరే కీస్ ఇచ్చారనుకో, ఈ కీస్ ఇక్కడ మీరు చెప్పండి అంటే మీ ఫ్రెండ్ కీస్ మీ దగ్గర ఉన్నాయి, మీ కీస్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఏమైంది, కీస్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. మీ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళొచ్చు, మీ ఫ్లాట్ లోకి వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్లాట్ లోకి మీరు వెళ్ళొచ్చు. నో ఇష్యూ, ఎందుకంటే కీస్ ఎక్స్చేంజ్ అయినాయి. నో నీడ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ కీస్ ఎక్స్చేంజ్ అయినాయిగా.
అంటే ఇక్కడైతే మనం మనుషులం కాబట్టి కీస్ తీసుకోమని ఫిజికల్గా ఇస్తాం, బట్ ఇక్కడ మనం మనుషులం కాదు, మనం మనుషులం కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంది, కీస్ అంటే ఫైల్స్ రూపంలో ఉంటాయి, కీస్ అంటే ఫైల్స్ రూపంలో ఉంటాయి. సో ఆ ఫైల్స్ రూపంలో ఉన్న కీస్నే, ఈ కీస్ని ఈ సైడ్, ఈ ఫైల్స్ని ఈ సైడ్ కాపీ చేస్తాం. దట్ ఈస్ వాట్ కాపీ. అందుకని SSH కాపీ వాడాం. అక్కడ ఆ కీస్ అక్కడ, ఈ కీస్ ఇక్కడ, సో దాట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ రెండు మిషన్స్ నుంచి ఎక్కడి నుంచైనా ఏ పనైనా చేసుకోవడానికి అవకాశం, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సో ఇలాగా మనం కమ్యూనికేట్ అవుతాం, కనెక్ట్ అవుతాం రియల్గా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో దీనివల్ల ఏమవుతుంది మనకి అంటే, ఆ, త్వరగా ఫైల్స్ని తీసుకోవచ్చు, త్వరగా డైరెక్టరీస్ని తీసుకోవచ్చు, ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే కొన్ని సందర్భాల్లో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా మనకి కొన్ని సందర్భాల్లో, యాజ్ అ లైనక్స్ అడ్మిన్గా కొన్ని సందర్భాల్లో ఏం అవసరం వచ్చిందంటే, మనకి ఎక్కడో సర్వర్ 2లో స్క్రిప్ట్ ఫైల్ ఉంది, అర్జెంటుగా ఆ స్క్రిప్ట్ ఫైల్ నేను సర్వర్ 1లోకి తీసుకోవాలి, తీసుకొని ఆ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేయాలి ఫ్రమ్ అవర్ మిషన్. అప్పుడు మనం ఏం చేస్తాం, స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, బట్ ఐ వాంట్ టు గెట్ దిస్ స్క్రిప్ట్ ఫైల్ ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ 1 అండ్ ఐ కెన్ రన్ ద స్క్రిప్ట్ ఇమీడియట్లీ. అది నా రిక్వైర్మెంట్ అన్నప్పుడు అప్పుడు మనకు చెప్తాడు వాడు లొకేషన్, ఏ బాబు ద స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ లొకేషన్, ప్లీజ్ గెట్ దిస్ స్క్రిప్ట్ అండ్ రన్ ది స్క్రిప్ట్ ఇమీడియట్లీ అట్లా. సో అంటే ఆ స్క్రిప్ట్ ఫైల్ సర్వర్ 2లో ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. సో డూ సమ్ మోడిఫికేషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ అండ్ వీ కెన్ గెట్ ద రిజల్ట్. ఇది విషయం. ఇలాంటి కేసులో మనం ఏం వాడతాం, పుల్ బేస్డ్ వాడతాం. పుల్ అంటే ఏంది, తీసుకోవటం, టెక్కింగ్, గెటింగ్, అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్ ఏమైనా, పర్లేదా? అర్థమవుతుందండి. ఓకే. సో ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇది ఈజీగా అర్థమైంది, పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం కాదు ఇది. అంటే మీ స్థాయికి ఈజీగా అర్థం చేసుకుంటే ఏం లేదు, ఇక్కడ విషయం ఏం లేదు, ఉండదు వాస్తవంగా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ SCP మనం ఇవన్నీ వాడతాం. సో మీకు యాక్చువల్గా మీకు రెండు నేర్పించాలి. ఏంటి అవి అంటే, మీకు యాక్చువల్గా సిపి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, తర్వాత ఎంవి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎంవి సిపి. సో సిపి అంటే ఏంటి, ఎంవి అంటే ఏంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద సిపి, వాట్ ఈస్ ఎంవి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపి అండ్ ఎంవి, ఇది చక్కగా మనం డిస్కషన్ చేద్దాం. దీనికి నెక్స్ట్ లెవెల్ క్లాస్ మళ్ళీ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక సర్వర్లో ఉన్న ఫైల్ని ఇంకో సర్వర్లో కాపీ చేయగలిగాం, ట్రాన్స్ఫర్ చేయగలిగాం, ఓకే. బట్ ఇక్కడ ఇక్కడ మనం SCP వాడాం, ఓకే, SCP వాడాం, ఎస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ SCP ఐ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. బట్ వాట్ అబౌట్ సిపి, వాట్ అబౌట్ ఎంవి, దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తాం, ఎస్, అది మనం నెక్స్ట్ క్లాస్లో. ఆ విధంగా మనం SCP అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, ఎంవి అంటే ఏంటి, వాడు క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ SCP, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిపి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎంవి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే 1 2 3 సిపి, ఎంవి, SCP. సో ఇంకో కాన్సెప్ట్ ఉంది, దాని పేరే ఆర్సింగ్. ఆర్సింగ్ ఈ 4 అనమాట, 1 2 3 4 ఆర్సింగ్. సో ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏ క్లాస్కి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కనీసం మినిమం క్వశ్చన్స్ ఈ 4 ఏదో ఒకటి అడుగుతాడు వాడు, ఆర్సింగ్ అయినా అడుగుతాడు, SCP అయినా అడుగుతాడు, సిపి ఏదో ఒకటి. బట్ SCP కన్ఫామ్, ఆర్సింగ్ కన్ఫామ్, రెండు. బట్ ఇవి కూడా అడుగుతాడు, సిపి ఎస్ అడుగుతాడు, సింపుల్ గా అడుగుతాడు, వాట్ ఈస్ సిపి, వాట్ ఈస్ ఎంబి అడుగుతాడు. ఎందుకైనా మంచిది, అందుకోసం మనం 4 డిస్కషన్స్ లో మనకు ఉంటాయి యాక్చువల్గా. ఓకే, డిస్కషన్ మళ్ళీ మనం సాగిద్దాం. సో this is today's class, okay. So let us stop here for today and discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. Bye.